చేయడానికి వచ్చాడు. మొత్తం పనంతా చెడగొట్టావు. ఇప్పుడు నువ్వే గదంతా శుభ్రం చేయాలి సాగర్. చూడు నాకు ఎలాంటి పరిస్థితి తెచ్చావు. ఇదేం నేను చేసిన పని కాదు, ఇదంతా నీ వల్ల జరిగింది. నేను చెప్తున్నాగా నీకు హెల్ప్ చేస్తానని నువ్వు వింటేగా. నీకు ఎలా నచ్చితే అలాగే చేస్తానంటావు. ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉందో. సాయం చేయాలని నీకు సరదాగా ఉంది కదా. నువ్వు నా అలవాటు చెడగొట్టి మరీ వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. అప్పుడేం చేయాలి నేను? అప్పుడైనా అన్ని పనులు నేనే చేసుకోవాలిగా. ఇప్పటి నుంచే చేసుకుంటాను. సైకిల్ పోటీలో గెలిచినా కూడా నాకు నిజమైన సైకిల్ ఇవ్వలేదుగా. అప్పుడు నాన్నగారు ఎంతో ప్రేమగా ఈ చెక్క సైకిల్ చేసి పెట్టారు నా కోసం. మా నాన్నగారు పేదవారు కదా, అందువల్ల నాకు అందవలసిన ఆ ప్రైజ్ కూడా మా సర్పంచ్ గారు అబ్బాయి ఎగరేసుకుపోయాడు. ఒకటి చెప్పనా సాగర్, నేను చాలా పెద్ద పెద్ద కలలు కనేదాన్ని, కానీ ఆ కలలు తీర్చుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు కదా. అలా ఎందుకంటున్నావు గంగా? నేనున్నానుగా, నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఎలా చేస్తావు? ఆగు. ఇది చూడు. ఇదెందుకు తీసుకొచ్చావు? ఇందులో నేను నా డబ్బులన్నీ కూడబెడతాను. వాటితో నువ్వు నీ కలలన్నీ తీర్చుకోవచ్చు. ఓకే? ఇవాళ నేను చాక్లెట్స్ తినడం లేదు, వాటి డబ్బులు మిగిలిపోయినట్టుగా. అదంతా కుదరదు సాగర్. నువ్వొక్కడివే నాకు సహాయం చేస్తానంటే ఎలా? నేను కూడా నీకు సహాయం చేస్తాను. నువ్వు కలలు కంటూ ఉంటావు కదా. ఇవాళ నిన్ను నడిచే స్కూల్కి వెళ్తాను, అంటే రిక్షా డబ్బులు మిగిలినట్టేగా. గంగా, నీకెప్పుడు ఏం కావాలన్నా ఇందులోంచి నువ్వు డబ్బులు తీసుకోవచ్చు. వద్దులే సాగర్, నేను ఇప్పుడేగా చెప్పాను ఇవంతా మన ఇద్దరి కోసమేనని. సగం డబ్బులు నీ కోసం, సగం డబ్బులు నా కోసం. మనిద్దరం మన కలలను తీర్చుకుందాం. అర్థమైందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.